హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నారాయణి డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే వినాయక చవితి డే వ్లాగ్ నుంచి తర్వాత మా అపార్ట్మెంట్స్లో జరిగే డే బై డే జరిగే ఈవెంట్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మా ఇంట్లో మేము ఇలా సింపుల్గా జరుపుకున్నామండి. ఆ రోజు వచ్చేసి యాక్చువల్లీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని ఏదో ఇలా సింపుల్గా అయితే వినాయక చవితి జరుపుకున్నాము. మీరు కూడా ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిల్లల్ని అయితే వినాయక చవితి రోజు ఇలా రెడీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మా అపార్ట్మెంట్స్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే అరేంజ్ చేశారు. దానిలో వచ్చేసి మా పాపకైతే ఈ డ్రెస్ వేసి రెడీ చేశాను. అండ్ మా బాబుకైతే స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసాను. యాక్చువల్లీ ఆ రోజు మా బాబుకి వచ్చేసి ఫీవరు, కాకపోతే వాడు ఊరికి అల్లరి చేసాడు నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని. దానికోసమే అలా ఏదో స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసి సింపుల్గా రెడీ అయితే చేసేసాను. ఆ రోజైతే మా అమ్మాయి వచ్చి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిందండి. అలాగే ఇంట్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము పిల్లలిద్దరికి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబు ఫేస్ ఎంత డల్ ఉందో. అసలు ఆ రోజు హెల్త్ బాగాలేదండి, కాకపోతే తను అలా ఏడడం వల్ల అలా ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. అలాగా ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఈవినింగ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టారు. అక్కడ చూసారా, చిన్న చిన్న పిల్లలు అందరూ బిలో 1 ఇయర్ నుంచి బిలో అందరూ 10 ఇయర్స్ వరకే అండి. చాలా మంచిగా రెడీ అయితే చేశారు. ఒక్కొక్కరు సోల్జర్ లాగా, చిన్న చిన్న పిల్లలు డాక్టర్, లాయర్ అలాగా అందరూ రెడీ చేశారు. ఈ ఇయర్ అనే కాదండి, ఎవ్రీ ఇయర్ మా అపార్ట్మెంట్స్లో ఇలాగే సెలబ్రేట్ చేస్తారు. ఇంకా మేము కొన్ని ఈవెంట్స్ అంటే హెల్త్ బాగా కదా ఇంట్లో ఉండిపోయాం, కానీ చాలా బాగా జరుపుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా మాట్లాడారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ రావడం వల్ల ఒరిజినల్ వాయిస్ ఏమీ పెట్టలేదు. అందరూ చిన్న చిన్న పిల్లలండి. అసలు ఆ ఏజ్లో అయితే మేమైతే ఇలాంటివి ఏమీ చేయలేదు. మాకైతే చాలా భయం ఉండేది. కాకపోతే ఈ జనరేషన్ అలా కాదు కదా, చాలా యాక్టివ్ ఉన్నారు. ఇక్కడ మా పాప చూస్తున్నారు కదా, ఎంత అక్కడ క్లాప్స్ కొట్టమంటే ఇక్కడ క్లాప్స్ కొడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, బాబు డాక్టర్ గెటప్ వేసుకొని వచ్చాడు. ఇక్కడ అందరు పిల్లలు పార్టిసిపేట్ చేస్తారండి అపార్ట్మెంట్స్లో. చాలా బాగా గేమ్స్ అంటే చిన్నపిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకి కూడా 1 minute గేమ్, లెమన్ అండ్ స్పూన్, చాలా గేమ్స్ పెడతారు. ఇక్కడ మా అమ్మాయి చూడండి, ఇక్కడ చూస్తున్నారా, వేరే పాప వచ్చి కూడా డాక్టర్ గెటప్ వేసుకుంది. ఏ గెటప్ అని కాదండి, ఈ ఏజ్లో పిల్లలు వచ్చేసి అంత యాక్టివ్గా ఫియర్ లేకుండా వచ్చి స్టేజ్ పైన నించోవడం అంటే నాకు తెలిసి అయితే చాలా బెస్ట్ అని నేను ఫీల్ అవుతాను. మరి చిన్నపిల్లలు అయితే పేరెంట్స్ వచ్చి స్టేజ్ పైన వాక్ చేయించి దింపేస్తారు. ఇక్కడ చూసారా, చిన్ని కృష్ణుడు. చాలా వరకు చిన్నపిల్లలకి మ్యాక్సిమం కృష్ణుడి గెటప్స్ వేసారండి. చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు. కాకపోతే కింద జనాలు ఎక్కువ ఉండడం వల్ల, నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ చేశాను. ఇక్కడ చూసారా, బుడ్డి సోల్జర్, తనకి సరిగ్గా మాటలే రావు. కాకపోతే చూడండి చాలా బాగున్నాడు కదా. అక్కడ ఫార్మర్ డ్రెస్, నెక్స్ట్ ఇంకో కృష్ణుడు, చిన్న చిన్న పిల్లలండి. ఇక్కడ చూసారా, వేరే పాప. అలాగే అందరూ డిఫరెంట్ గెటప్స్ వేసారండి. నెక్స్ట్ పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ పెట్టారు. కాకపోతే ఆ రోజు నేను షూట్ చేయలేదు. మీరుండే చోట్ల వినాయక చవితి ఎలా జరుపుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇది మా బాబు కాకుండా వేరే బాబు.
తిను మా ఫ్రెండ్ వాళ్ళ బాబు చూడండి, చిన్న బాబు, జస్ట్ 2 years. ఇక్కడ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్. తన డైలాగ్ అయితే చాలా బాగా చెప్పాడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మిల్క్ మ్యాన్ ఉంటాడు కదా, మిల్క్ మ్యాన్ గెటప్. వాళ్ళు అలా మాట్లాడడానికి వాళ్ళ తర్వాత పేరెంట్స్ కూడా చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు 1 year. వాళ్ళు మాట్లాడడం కోసం వాళ్ళ పేరెంట్స్ వెనకతలా పుష్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా చిన్న పాప ఝాన్సీ లక్ష్మి బాయ్. తను ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, చాలా బాగా పెట్టింది. తనకు తెలిసి నాకు ఒక 2 years ఉంటాయేమో. ఆ కింద వాళ్ళకి ఫొటోస్కి స్టిల్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఇంకా చెప్పాలంటే మాకు కొంచెం ఇంట్లో పిల్లలకి అందరికీ ఫీవర్స్ ఉండడం వల్ల వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు కొంచెం తగ్గాయి కాబట్టి డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పాప అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈమె గ్రీన్, కొంచెం సరిగ్గా వీడియో కనిపించట్లేదు కానీ ఆమె వచ్చేసి టీచర్ లాగా రెడీ అయ్యి స్పీచ్ ఇచ్చిందండి. ఒక్కరు నెక్స్ట్ నేమ్ అని పిలుస్తుంటే, ఎందుకంటే అపార్ట్మెంట్స్లో చాలామంది పిల్లలు ఉంటారు కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఒకరు తొందరగా స్టేజ్ పైకి వెళ్ళి వస్తున్నారు. ఏమైతే అదిగో కనిపిస్తుంది కదా, టీచర్ లాగా రెడీ అయిందండి. ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి ఒక్కొక్క పిల్లలకి 2 minutes అలా టైం ఉంటుంది, వెళ్ళి వచ్చేస్తారు. మరి చిన్నపిల్లలు అయితే జస్ట్ వాక్ చేసి వచ్చేస్తారు. ఈ పాప చూడండి, అలా చిన్నపిల్లలు అయితే ఏం మాట్లాడాలంటే రైమ్స్ అవి చెప్తారు, ఏదో ఒకటి జస్ట్. ఇది ఇక్కడ చూడండి, ఇదైతే మా పాప జస్ట్ పట్టుకొని వాక్ చేపిస్తున్నాను, అంటే మరీ చిన్నపిల్ల కదా. నెక్స్ట్ వచ్చేసి మా జేత్విక్, తను కూడా తన నేము నెక్స్ట్ స్టడీస్ జస్ట్ ఇంట్రడక్షన్స్ అలా చెప్తున్నాడు. ఏదో అండి జస్ట్ పార్టిసిపేషన్ చేస్తే స్టేజ్ ఫియర్ అది లేకుండా ఉంటారని. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇది వచ్చి చిన్నపిల్లలకి లెమన్ అండ్ స్పూన్ గేమ్. దీనికైతే మా బాబు అస్సలు నేను పార్టిసిపేట్ చేయనని చాలా అల్లరి చేశాడు. బట్ లాస్ట్కి పార్టిసిపేట్ చేయించాము. విన్ అవుతామా లేదా అని కాదండి, జస్ట్ పిల్లలకి అన్నిటిలోని పార్టిసిపేషన్ చేయించాలని అంతే. చూసారు కదా, చిన్నపిల్లలు అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారండి. ఈవినింగ్ అయితే డైలీ ఈవినింగ్ అందరూ కిందకి దిగుతాము. కిందకి దిగి బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇదిగో మా బాబు చూస్తున్నారు, ఇక్కడ పిల్లలు అండ్ పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఓకే అండి, మీరు ఎలా ఎంజాయ్ చేశారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.